ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మగుణమాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తివాస్తవైన శ్రీ మునిబాబు సార్కి ఆత్మగుణమాలు. మరి ఈ జూమ్ లో పార్టిసిపేట్ మాస్టర్లకి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మగుణమాలు మాస్టర్స్. మరి ఈ రోజున ఎంత చక్కటి జ్ఞానాన్ని అందించే అవకాశం ఇచ్చిన మహాతర్ ఫౌండేషన్ శ్రీ రంగనాథ్ మాస్టర్ గారికి, మహాతర్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆత్మగుణమాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ రోజున మనం తీసుకొచ్చుకున్న అంశము శక్తిని హరించే 7 లీకేజీలు. ఏంటి ఈ శక్తిని హరించే 7 లీకేజీలు అంటే, మనం ఇప్పుడు దాకా చక్కగా ప్రాతకాల ధ్యానం చేసుకున్నాము, ఎంతో అద్భుతంగా చేసుకున్నాము. ప్రతిరోజు నిత్యం చేసుకుంటూనే ఉన్నాము. ఎందరో మాస్టర్లు వస్తున్నారు, ఎంతో జ్ఞానం తీసుకుంటున్నాం మాస్టర్స్. కానీ మన దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా శక్తిని తీసుకుంటున్నాము. ఏదో రకంగా మరలా తీసుకున్న శక్తిని దారి విడుచుకుంటూ ఉన్నాం. అది ఏ విధంగా దారి విడుచుకుంటూ ఉన్నామా, ఆ పరిస్థితులు ఏంటి అనేది ఎవరికి వారికే తెలుస్తుంది. కానీ ఎటువంటి పరిస్థితి అయినా, ఏ సందర్భాలైనా, ఏ సంఘటనలైనా సరే, ఏ సందర్భంలో మన శక్తిని జారి విడుచుకుంటున్నాము అంటే మనలో ఉన్న ఆ బలహీనతలు ఏంటి? ధ్యానం చేస్తున్నా కూడా మనం పొందుతున్న శక్తిని మనం జారి విడుచుకుంటూనే ఉన్నాం ఏదో ఒకటి. అంటే ఒక 9 పాయింట్స్ మనం ప్రతిరోజు గెయిన్ చేస్తూ ఉన్నాం. ఒక 10 పాయింట్స్ ప్రతిరోజు మనం గెయిన్ చేస్తూ ఉన్నాం, పొందుతూ ఉన్నాం జ్ఞానాన్ని. కానీ ఇవాళ ఒక సిచ్యువేషన్ వచ్చింది హఠాత్తుగా. ఆ సందర్భంలో మనం ఎలా స్ట్రాంగ్ గా ఉన్నాం అనేది మనకి ఇక్కడ పెద్ద టాస్క్. అవునా మాస్టర్స్? అయితే ఏంటి, మరి ఈ విషయాన్ని మనం ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది మనకి మన ముందున్న పెద్ద పాయింట్. దాన్ని నిరంతరం కూడా మనము ధ్యాన సాధన వల్ల, నిరంతర స్వాధ్యాయం వల్ల, నిరంతర సజ్జన సాంగత్యం వల్ల మాత్రమే ఆ లీకేజ్ని మనం స్ట్రాంగ్ గా కాపాడుకునే శక్తి మనం పొందుతూ ఉంటాం అన్నమాట. ఓకే మాస్టర్స్? మరి ఈ 7 రకాల లీకేజ్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ లీకేజీల వల్ల మనం ఎట్లా మన బలహీనతని బలంగా మార్చుకోవాలి, బలహీనతలు ఉన్నా కూడా, అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దామండి. ఓకే, మరి ఇవి మన తేజస్సుకి, మన ఓజస్సుకి ఈ శక్తే మనకి కారణం. ఏంటి, ధ్యానం వల్ల మనం ఎంతో శక్తి పొందుతాము. కానీ పొందినా కూడా మనకే తెలియకుండా మనం వెనక్కి జారుతూ ఉంటాం. అవునా మాస్టర్స్? మరి మనలో ఈ యొక్క ఆత్మీయత ఎరుక లోపించినప్పుడు, మరి మనకి పరిపూర్ణంగా శక్తి ఉంటే గనక, మన మీద మనకే ఎరుక ఉన్న రోజున మనం ఈ శక్తిని జారి విడుచుకోకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయత ఎరుకని మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే నేను ఒక ఆత్మస్వరూపాన్ని అనే ఎరుక మన మీద మనకి కనుక ఆ నమ్మకం ఉంటే, మనకొచ్చిన ఏ పరిస్థితి అయినా సరే, కష్టం, నష్టం, అవమానం, ఎటువంటి స్థితి అయినా సరే, మనం మరలా వెనక్కి జారకుండా మనం ఆత్మీయత ఎరుగుతూనే మనం మన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి మనం ఏర్పరచుకుంటూ ఉంటాం మాస్టర్స్. అవునండి? మరి ఈ లీకేజీల్ని మనం గుర్తించాలి. మనం ఏ రకంగా గుర్తిస్తాము? ఈ రోజున ప్రతిరోజు అందుకేనండి, ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిరోజు మనం ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉంటాం, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఎన్నెన్నో ప్రవర్తనలు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే సరైన వాక్కు వస్తుందా, సరైన భావనలు కలుగుతున్నాయా, మరి సరైన ఆలోచనలు చేస్తున్నామా, మరి వీటన్నిటి మీదుగా ఆధారపడ్డ మన యొక్క ప్రవర్తన సరళి సరిగా ఉంటుందా లేదా అనేది ఎప్పటికప్పుడు ప్రతి క్షణం, గంటకోసారో, పూటకోసారో, రోజుకోసారో, ఒక క్షణం తలుచుకుంటే కాదు మాస్టర్స్. అనుక్షణము వర్తమానంలో జీవిస్తేనే మన యొక్క మాట మీద మనకి అదుపు ఉందా లేదా, మన యొక్క ఆలోచన మీద మనకి ఎరుక ఉందా లేదా, మన యొక్క ప్రవర్తన మీద మనకి మరి పట్టు ఉందా లేదా, అంటే ఎప్పటికప్పుడు మనం సరిగా చేస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకుంటున్నామా లేదా అనేది ప్రతిరోజు ప్రతి ఒక్క క్షణం అవసరం మాస్టర్స్. ఎంతవరకు అవసరము? మన జీవనం కొనసాగించేంత వరకు, అంటే మన మరణానంతరం వరకు మనకి ఇది అవసరమే. అంటే చూడండి, అంటే ప్రతిరోజు కూడా మనం ఓకే ఇవాళ ఎవరితో మాట్లాడాం,
ఏం ఆలోచించాం, ఏం పనులు చేసాం, ఏ చేష్టల వల్ల మన వల్ల ఒకరు బాధపడ్డారా, ఒకరు సంతోషపడ్డారా? ఓకే. బాధపడ్డా, సంతోషపడకపోయినా పర్వాలేదు. కనీసం మన మాట వల్ల, మన యొక్క ఆలోచన వల్ల ఇతరుల్ని మనం బాధ పెట్టామా లేదా? అనే యొక్క ఈ ఆత్మ పరిశీలన ఖచ్చితంగా అవసరం మాస్టర్స్. అప్పుడు మాత్రమే మన మీద మనకి ఆత్మీయత ఎరుకని పెంపొందించుకునే అవకాశం ఉంటుందన్నమాట. మరి ప్రతిరోజు గూడా ఈ యొక్క ధ్యానం చేస్తున్నాము. కానీ ఎందుకు ఇంకా లీకేజ్ అవుతా ఉంది? ఎందుకు ఇంకా మన మనోభావాల మీద మనకి ఇంకా ఎందుకు పట్టు రావటం లేదు? ప్రతిరోజు ఎన్నో వింటున్నాంగా. అంటే విన్నయన్నీ గూడా మన బ్రెయిన్‌కి వెళ్ళటం లేదా? ధ్యానం చేస్తున్న శక్తినంతా మనం లోపలికి తీసుకోవడం లేదా? సజ్జన సాంగత్యాలన్నీ గూడా మనకు వృధా అవుతున్నాయా? ఎవరికి వారు ఆత్మ పరిశీలన. ఏ ఒక్కరి గురించి కాదు మాస్టర్స్. ఎందరో ఇప్పుడు సపోజ్ నేనున్నాను మాస్టర్, మీకు చెప్తున్నాను కదా! నేను కూడా ప్రతిరోజు, ప్రతి క్షణము అంటే ఈ రోజున పద్మావతి మేడం వచ్చి శక్తి లీకేజీల గురించి ఒక నాలెడ్జ్‌ని షేర్ చేస్తుందంటే, ఊరికే వచ్చామా, చెప్పామా, వెళ్ళిపోయామా కాదు మాస్టర్స్. ఆచరణాత్మక జీవితాన్ని నేను కూడా జీవిస్తున్నానా లేదా? మరి నేను కూడా ఈ లీకేజీల గురించి ప్రతి నిత్యము ఆచరించుకుంటూ, అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, ఓకే. ఈ నాలెడ్జ్‌ని ఇవాళ నేను వీళ్ళకి షేర్ చేయొచ్చు. నా ఆలోచనల మీద, నా మాటల మీద, నా యొక్క ప్రవర్తన మీద మరి ప్రతి జీవితంలో ప్రతిరోజు దైనందిన జీవితం నాకు కూడా ఉంటుందిగా. ప్రతి మాస్టర్‌కి ఉంటుంది కదా మాస్టర్. కానీ వారు కూడా పరిశీలించుకొని, దాని మీద ఒక పట్టొచ్చిన తర్వాతనే చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను మాస్టర్స్. ఖచ్చితంగా అండి. ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. వినే మాస్టర్స్‌కి అవసరము. చెప్పే మాస్టర్స్‌కి ఇంకా అవసరం. ఎందుకంటే చెప్పేదొకటి, చేసేదొకటి ఎప్పుడు కాకూడదు. కనీసం మనం ఈ చెప్పడం వల్ల ఏమవుతుందంటే, చెప్పే విషయాన్ని ఓకే. మనం ఊరికే చెప్పడం అయిపోతుందా? లేదా మనం కూడా ఆచరిస్తున్నామా లేదా? ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మీకోసమో, ఇంకొకళ్ళ కోసమో కాదు మాస్టర్స్. ఎవరి కోసం వాళ్ళకి ఆచరణాత్మక జీవితం అనేది అద్భుతంగా వరం అనమాట అది. మరి ఆ వరాన్ని తెలుసుకునే ఆ యొక్క గుణాలే మనం రోజు కూడా పెంపొందించుకునే ప్రయత్నం నిరం నిరాటంకంగా చేస్తూనే ఉన్నాం. అవునా అండి? మరి ఇట్లా మన యొక్క ఎంతో ఆత్మీయత ఎదుగుతూ మాత్రమే మన యొక్క జన్మ లక్ష్యం వైపుకి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. లేకపోతే వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. పునర్విమరణం, పునర్విజననం. వింటూనే ఉన్నాం ఈ మాటలు పునర్విమరణం, పునర్విజననం అని. కానీ మన గురువుగారు మనల్ని ఏమంటారంటే, "ఇన్ని జన్మలు ఎత్తేసావోయ్! కనీసం ఈ జన్మలో అయినా సరే ఇక మరలా జన్మ రాకుండా ఉండే పరిస్థితిని నువ్వు ఏర్పరచుకో." మన పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఆత్మజ్ఞానులు, దైవ స్వరూపాలు, దుఃఖరాహిత్యం పొందినవారు, జన్మరాహిత్యం పొందినవారు అని అన్నారు ప్రతిసారి. మరి వీటన్నింటికి వెనకాల ఎంత గూఢార్థం ఉందండి? దుఃఖరాహిత్యం మరి ఊరికే వచ్చేస్తుందా? జన్మరాహిత్యం ఊరికే వచ్చేస్తుందా? ఎంత ప్రయత్నం ఉండాలి? నిరంతర ప్రయత్నం ఉండాలి. అవునా అండి? ఏ ఒక్క క్షణం కూడా మనం వదిలిపెట్టరాదు. మరి ఎప్పుడు గూడా మాస్టర్స్ నేను ఇవాళ ఈ శక్తి లీకేజీల గురించి మనం ఇవాళ క్లాస్ చెప్దాం అనుకున్నప్పుడు, ఎన్నెన్ని పరీక్షలొస్తాయండి చెప్పేవాళ్ళు కూడా మాస్టర్స్. అంటే ఇందులో నువ్వున్నావా లేదా? నిన్ను నువ్వు పరిశీలించుకొని, నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన యొక్క ఆత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో, నీ గురించి నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి అని హెచ్చరిస్తూ ఉంటది మాస్టర్స్. ఇది నా స్వానుభవం నేను చెప్తున్నాననమాట. మనకి మనం చెప్పుకునే స్వాధ్యాయాలన్నీ కూడా మనకి స్వానుభవాలే అవ్వాలి. ఊరికే చెప్పుకొని విని వదిలేసే పాఠాలుగా మిగిలిపోకూడదనమాట. అవునా మాస్టర్స్? మరి ఈ రోజున ఆ యొక్క 7 లీకేజీలు అసలు ఎట్లా ఉంటాయి? మనం ఎలా పోగొట్టుకుంటాం అనేది ఊరికే అసలు చూద్దాం. ఓకేనండి. మరి మొట్టమొదటిది ఏమంటున్నారంటే నకారాత్మక ఆలోచనలు, మరి సరికాని నమ్మకాలు. మొట్టమొదటిది. అంటే మనలోని ఈ ఎనర్జీ లీకేజీలకి ప్రధాన కారణం ఏంటి? మన సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు. మరి ఎంతవరకు మనం నకారాత్మకంగానే ఆలోచిస్తూ వచ్చాం. మరి అవునా అండి? ధ్యానంలోకొచ్చిన వచ్చే వరకు గూడా మనము ప్రతి చిన్నదాన్ని ఈ ఆలోచన చేస్తే కరెక్టా? కాదా? మనకి నష్టమా? కాదా? నీ జీవితం ఆత్మవిద్య ఎరుకకి ఇది సహాయపడుతుందా? లేదా? అని ఆలోచన మనం చేసేవాళ్ళమా అండి? చేసేవాళ్ళం కాదు గదా! ఏది నోటికొస్తే ఆటోమేటిక్‌గా మాట్లాడేస్తూ ఉండేవాళ్ళం. అంటే దీనివల్ల ఒక కర్మ ఏర్పడుతుందని గానీ, దీనివల్ల ఒకళ్ళు బాధపడతారని గానీ,
దీనివల్ల ఒకళ్ళు ఆలోచింపచేసే విధంగా ఉంది అని కానీ, అంటే మన వాక్‌కి శక్తి ఉందా లేదా అని కానీ, ఎందుకంటే మన మాటే మంత్రం అయిపోతుందన్నారు మన పత్రి సారు. మరి మన మాట మంత్రంగా మారాలంటే మనం ఎలా ఉంటున్నాము? ఊరికే మంత్రంగా మారిపోతుందండి? ఇప్పుడు చూడండి మనం ధ్యానం లోకొచ్చిన తర్వాత మనం చాలా మందికి ధ్యానం చేయమని చెప్తూ ఉంటాం. ఎంతో ధ్యాన ప్రచారం చేస్తాము, శాకాహార ప్రచారం చేస్తాము. అవునా అండి? కానీ విన్న ప్రతి ఒక్కళ్ళు అయిపోతున్నారా? అవ్వరు. కానీ మనం ఏం చేయాలంటే, ఇక్కడే మనం సరైన ఆలోచన చేయగలగాలి. ఓకే. చెప్పడం నా ధర్మము. వారు విని వచ్చారా లేదా అనేది వాళ్ళ ధర్మము. ఎందుకంటే వాళ్ళు జన్మ కర్మానుసారంలో ఈ జన్మలో ధ్యానానికొచ్చేది ఉంటే వెంటనే వింటారు వాళ్ళు. అంటే మనం గూడా గత జన్మల్లో ఎప్పటినుంచో ప్రయాణం చేసి ప్రాపంచికంలో ఉండి ఈ జన్మలో మనం ఒక పిరమిడ్ మాస్టర్‌గా అద్భుతమైన ఆత్మజ్ఞానం తెలుసుకునే విధంగా జన్మ తీసుకొని వచ్చాం కాబట్టి, ఆ సాధనలనుసారం మనం వచ్చేసాం. కానీ ఈ విషయం మనం అర్థం చేసుకుంటే, మనం చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ధ్యానంలోకి రాలేదే అన్న ఫీలింగ్ అనేది ఉండదనమాట. ఎందుకు మన గురువుగారు గూడా అంతే గదా! ఎన్ని ఊర్లు తిరిగెళ్లారు. ఒక్కళ్ళ కోసమే ధ్యాన ప్రచారం అని ఊర్లు వెళ్ళని అంటూ ఉంటారు కదా అండీ! ఇప్పుడు ఒక్కళ్ళ కోసమే వెళ్లారు ధ్యాన ప్రచారానికి, ఒక్కళ్ళ కోసమే అంటూ. మరి ఆ రోజు మన గురువుగారు ఏంటి రారు వీళ్ళు నేను కష్టమంతా వృధా అయిపోతుంది. ఊరూరు తిరుగుతున్నాను. ఫ్యామిలీ వదిలిపెట్టేసుకొని, జాబ్ వదిలిపెట్టేసుకొని అని ఆయనకి నకారాత్మకమైన ఆలోచన ఆయన ఆ రోజు చేసుంటే, ఇన్ని కోట్ల మంది ధ్యానులుగా తయారయ్యేవాళ్ళా ఈ రోజున? ఆయన సరి అయిన ఆలోచన చేశారనమాట. చెప్పడం నా ధర్మం. ఒక్కళ్ళు విన్నారా చాలు నా జన్మ ధన్యమే. మరట్లాగే ఆయన చెప్పుకుంటూ వెళ్ళటం వల్ల ఏమైందంటే, ఆయన మాటే మంత్రంగా మారిపోయింది మాస్టర్స్. ఎందుకు మంత్రంగా మారిపోయిందంటే, ఆయనేమి ఆశించలే నా మాటే మంత్రంగా అయిపోవాలి. నేను అనిందల్లా జరిగిపోవాలి. ఆయనేమి దాని కోసం భారీగా సాధనేం చేయలా. నిర్మలమైన హృదయంతో వర్తమాన క్షణం జీవిస్తూ, నేను చేసేదంతా ధర్మమే అన్న ఒక భావంతో చేస్తూ వచ్చారు కాబట్టి, మాట మంత్రంగా మారిపోయింది. అంటే తర్వాత సారి ఎవరికి ధ్యానం చెప్పినా కూడా, అది వాళ్ళకి మంత్రంగా పనిచేసేది వచ్చేసేవాళ్ళంట. అట్లా ఇక్కడ కూడా మనం చేసే ఆలోచనలు గనక, తద్వారా వచ్చే మానసికమైన పటిష్టత ఉంటే గనక, మన వాక్కుకి ఆటోమేటిక్‌గా శక్తి వచ్చేస్తుంది. మరి నిరంతరం ధ్యానం చేయటం వల్ల ఏమవుతుంది? మనలో ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తి వల్ల కర్మ ప్రక్షాళన జరిగి, మన యొక్క మూలాధారం నుంచి కూడా సహస్రారం వరకు కూడా ఈ శక్తి వల్ల కర్మ ప్రక్షాళన జరిగి, నాడీ మండల శుద్ధి జరగటం వల్ల, మరి ఈ యొక్క విశుద్ధి చక్రం ఓపెన్ అయ్యి, దాంట్లో ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోవడం వల్ల, మన యొక్క వాక్‌శక్తి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ విధంగా మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే, సహజంగా మన శరీరంలో ఈ నాడీమండల శుద్ధి వల్ల డీఎన్ఏలో మార్పొచ్చి, మరి మన శరీరంలో ఉన్న రుగ్మతలు కానీ, మానసికంగా ఉన్న రుగ్మతలు కానీ, ప్రక్షాళన అవ్వటం వల్ల ఏమవుతుంది? మనం నిరంతరం ఆత్మస్వరూపులుగా ఎదుగుతూ, మన వాక్కే మంత్రశక్తిగా మారిపోతుందనమాట. అప్పుడేంటి మనం ఏ ప్రయత్నం చేయక్కర్లే నాయన, నువ్వు చెయ్యి నాయనా అంటే, వాళ్ళలో ఆ శక్తి అద్భుతంగా వర్క్ చేస్తుందంటండి. అంటే నీ లోపల ఇక్కడ ఇది శూన్యంగా ఉంటుందప్పుడు. ఏదైనా సరే యాక్సెప్ట్ చేసావుగా నువ్వు. ఏ పరిస్థితినైనా సరే యాక్సెప్ట్ చేసావుగా. అందువల్ల ఏంటి శూన్యంగా ఉండటం వల్ల నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా మంత్రంగా మారిపోయింది. నీలో ఎటువంటి నకారాత్మకమైన ఆలోచన లేదు. అంటే ఆలోచనలకి అంత శక్తి ఉంది అని చెప్పడం అండి. ఇంత కూడా అవునండి. అందువల్ల ఏంటంటే మరి ఎంతవరకు మన నకారాత్మక ఆలోచన విధానంలోనే రకరకాల మూఢనమ్మకాల్లో పడిపోయారు. మరి వెనకటి రోజుల్లో ఎన్ని రకాల మూఢనమ్మకాలున్నాయండి. సపోజ్ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఆహ్, చాలామంది మేమింకా పూజల్లోనే ఉన్నాము. ధ్యానంలోకి రావచ్చా? వస్తే ఏమన్నా అవుతుందా? ఇన్నాళ్ళు పూజలు చేస్తూ వచ్చాం గదా! దేవుడేమన్నా శపిస్తాడేమో! అంటే ఇట్లాంటి ఒక నమ్మకాలనమాట. సరికాని నమ్మకాలు. మళ్ళీ చాలామంది ఈ అంటు, ముట్లు గురించి అడుగుతూ ఉంటారండి. మేము ధ్యానం చేస్తున్నాం కదా! ఇప్పటిదాకా పూజా విధానంలో ఉన్నాం కదా! మరి ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలొచ్చినియి, అమ్మవారి పూజలొచ్చినియి. మేము మాట్లాడొచ్చా? మంత్రాలు చదవచ్చా? పూజలు చేయొచ్చా? మేము బయటికెళ్ళొచ్చా? ఇట్లా ఎన్నో ప్రశ్నలు అడుగుతారు మాస్టర్స్. నన్ను కూడా ఎంతమందో ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటారు. అంటే అన్ని మూఢనమ్మకాల్లో మనం పడిపోయి ఉన్నాం కదా! ఏం చేస్తే తప్పో, ఒప్పో, పాపమో, పుణ్యమో, ధర్మమో, అధర్మమో అంటూ ఈ మధ్య ఒక లేడీ ఆవిడకి డేటొచ్చిన తర్వాత, అయ్యప్ప స్వామి సినిమాకి వెళ్ళొచ్చా అని ఫోను చేశారండి. మేడం అసలు అయ్యప్ప స్వామి సినిమాకి వెళ్ళటానికి మీకు డేటోనికి సంబంధం ఏంటండి అసలు? సపోజ్ మీరు
వచ్చింది, రాలేదు. అయినా మీరు వెళ్ళొచ్చు. దీనికి మీ మైండ్ యొక్క ఆలోచన విధానాన్ని ముందు మార్చుకోండి. నువ్వే దేవతా స్వరూపం అంటే, అయ్యప్ప స్వామికి వెళ్ళటానికి మీరింత ఆలోచించడం ఏంటి మాస్టర్? మరి అన్ని విషయాలు ప్రతిరోజు తెలుసుకుంటున్నారు, వింటున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఇంకా ఇటువంటి మూఢనమ్మకాల్లో ఆ యొక్క ఆ ఛాయలుంటాయి చూసారా? ఈ గత జన్మల నుంచి వచ్చిన ఛాయలండి. ఈ ఒక్క జన్మదే కాదు. ఆవిడకంత డౌటొచ్చింది అంటే, ఆవిడకి ఆ డౌటొచ్చింది. ఇంకొకళ్ళకి ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది. మరి ఎన్నో జన్మల నుంచి మనం మోసుకొస్తూ వచ్చాం కాబట్టి, ఈ జన్మలో సాధన చేసేటప్పుడు నెమ్మది నెమ్మదిగా ఎరేజ్ అవుతూ ఉంటాయి మూఢనమ్మకాలన్నీ కూడా. అంటే వాళ్ళకి ఎరుక రావాలి. నేనొక ఆత్మస్వరూపాన్ని, నేనే దైవాన్ని, ఆ యొక్క దైవీ లక్షణాలు నాలో పెంపొందించుకునే ప్రయత్నం నేను నిరంతరం చేస్తున్నాను. ఆ యొక్క కర్మ ప్రక్షాళన వల్ల నేనే దైవ స్వరూపంగా మారుతున్నానని ఒక నమ్మకం గనక వాళ్ళలో కలగకపోతే, ఇటువంటి మూఢనమ్మకాలు ఇంకా ఉంటూనే ఉంటాయండి. ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే నిరంతరం నువ్వు చేసే ఈ యొక్క ధ్యాన సాధన అనేది నీలో జరిగే కర్మ ప్రక్షాళన వల్ల నేనొక ఆత్మీయత ఎరుకను మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, మరి ఈ జ్ఞానాన్ని మనం ఈ ధ్యానంలో వచ్చిన జ్ఞానాన్ని నిరంతరం నిలుపుకోవాలి అంటే ఖచ్చితంగా స్వాధ్యాయం చేయాల్సిందే. అంటే ఏదో ఒక బుక్ చదువుతూ ఉండటం వల్ల ఏంటంటే, మరి ఎందరో మహానుభావులు ఎందరో పుస్తకాలు రచించారు. మరి ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది కాబట్టి, మనలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞానవంతంగా తయారవ్వడానికి అవకాశం ఉంది. మరి ఈ వచ్చిన జ్ఞానాన్ని మరి నిరంతరం ఇట్లా సజ్జన సాంగత్యాలు పంచుకుంటూ ఉంటేనే అది మన లోపల స్థిరమవుతూ ఉంటదనమాట. ఊరికే తెలిసింది కదా! ఏముందిలే నాలో ఎవరికో ఎవరితోనో చర్చించాల్సిన పనేముందిలే అంటే కాదండి. చర్చించాల్సిన విషయాన్ని గనక నలుగురికి పంచుతూ ఉంటే ఏమవుతుంది, చెప్పిన విషయాన్ని, తెలుసుకున్న విషయాన్ని మన యొక్క ఆత్మలో స్థిరమైపోతూ ఉంటుంది. అంటే ఆ మాటే మనం అయిపోతాం. ఆ స్థితి మనమే ఓన్ అయిపోతామనమాట. మనలో ఇంకా ఎటువంటి నకారాత్మకమైన ఆలోచనలు ఉండవు. మూఢనమ్మకాలు ఉండవు. అసలు నేనేంటి అనే అజ్ఞానము ఉండదు. అంటే నేనొక ఆత్మ స్వరూపాన్ననే ఎరుక వచ్చిన తర్వాత ఎటువంటి అనుమానానికి తావు ఉండదు మాస్టర్. అందువల్ల ఈ ఎనర్జీ లీకేజ్‌ని అరికట్టాలంటే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, మన ఆలోచనలనే మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మన అధీనంలో ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. మరి ఈ యొక్క సరికాని నమ్మకాల నుంచి గాని, ఆలోచనల నుంచి గాని, మన జీవిత గమనాన్ని చక్కగా మంచి మంచి సంకల్పాలతో నెరవేర్చుకుంటూ ఉండాలంటే, ఏం చెప్పారు మనకు మాస్టర్? కనీసం ప్రతిరోజు 3 గంటల ధ్యానము, 2 గంటల స్వాధ్యాయము, ఒక గంట సజ్జన సాంగత్యం అనేది నిరంతరం కొనసాగిస్తూ ఉంటేనే, మన మరణానంతరం వరకు కూడా మాస్టర్స్ ఏదో కొంతకాలం వరకు మాత్రమే కాదు. చేస్తూ ఉంటే, మనం దాన్ని ఎప్పుడు గూడా ఆత్మీయత ఎరుకలో స్థిరమవుతూ ఉంటామనమాట. మరి రెండోది ఏం చెప్తున్నారు? రెండవ ఎనర్జీ లీకేజ్ స్వీయ సంరక్షణ లోపము. అంటే మన శరీరాన్ని, మన మనస్సును, మన ఆత్మను ఎప్పుడు గూడా సంరక్షించుకుంటూ ఉండాలి. ఎట్లా సంరక్షించుకోవాలంటే ఒక మాస్టర్ చెప్తున్నారు మిర్రర్ వర్క్ చేసుకోమంటున్నారండి. మిర్రర్ వర్క్ ఏంటంటే మాస్టర్స్ ఎదురుగా అద్దం ముందు మనం కూర్చొని, నేను నా ఆలోచన విధానం అంతా కూడా అద్భుతంగా మారిపోయింది. నా శరీరంలో అన్నీ కూడా అణువణువున, కణకణమున నా యొక్క కర్మ ప్రక్షాళన జరిగిపోయింది. నాకు ఎటువంటి సరికాని ఆలోచనల నుంచి కూడా నేను దూరం అయిపోయాను. నేను నా జీవన గమనాన్ని అద్భుతంగా మలుచుకున్నాను. ప్రకృతి మాత నాకెంతో సహకరించింది. విశ్వం నాకెంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. నేను నిరంతరం ధ్యానం చేస్తున్నాను కాబట్టి, ఆ ధ్యానంలో వచ్చిన జ్ఞానాన్ని నేను అద్భుతంగా పెంపొందించుకుంటూ ఉన్నాను. నా జీవన గమనంలో నేను ప్రతి విషయాన్ని కూడా ఎరుగుతోనే జీవిస్తున్నాను. ఈ ఎరుకునిచ్చినందుకు మాస్టర్స్‌కి ధన్యవాదములు. విశ్వానికి ధన్యవాదములు. పరమ గురువులందరికీ ధన్యవాదములు అంటూ అంటే మనల్ని మనమే అంటే నిన్ను నువ్వు చూసుకో అంటారు గదా! అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవడం కాదండి. మిర్రర్ వర్క్ చేసుకోవడం అంటే. అద్దంలో చూసుకుంటే అంటే నిన్ను నువ్వు చూసుకొని మాట్లాడుకోవడానికి అంటే నీ లోపల ఆత్మీయత ఎరుకను పెంపొందించుకోవడం చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ప్రాక్టీస్ లాంటిదనుకోండి. అంటే మనం ధ్యానంలో చేయవలసింది వీళ్ళు ఊరికే ప్రాక్టీస్ లాగా లైవ్‌లో చేసుకుంటే, మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా నన్ను నేనే చూసుకుంటున్నాను. అంటే నా లోపలికి ప్రయాణించడం కోసం ఇది నాకు చిన్న ప్రాక్టీస్ లాంటిది. నన్నులే నాలోకి నేను ప్రయాణించడం కోసం అని చెప్పి మాస్టర్స్ నా మీద నాకే ప్రయోగం. అంటే మన మీద మనమే ప్రయోగం చేసుకోవాలి. ఎవరి మీదో కాదండి. అందువల్ల చూసుకున్నప్పుడు ఓకే. నేను ఒక ఆత్మస్వరూపాన్ని. నేను నిరంతరం అద్భుతంగా ధ్యాన సాధన చేస్తున్నాను. నాలోని సరికాని నమ్మకాలన్నీ కూడా ఆలోచనలన్నీ కూడా దూరం అయిపోయినాయి. నేను నా యొక్క ఆత్మ అనేది ఎంతో ఎరుగుతూ నేను జీవిస్తూ ఉన్నాను. ప్రతి క్షణం వర్తమానంలో ఎలా జీవించాలనే విషయం ఇన్నాళ్ళక ఆ విషయం గురించి జ్ఞానమే లేదు.
కానీ ఇప్పుడు అద్భుతంగా ప్రతి విషయాన్ని కూడా నేను వర్తమానంలో జీవించేదానికి ప్రయత్నిస్తున్నాను. కనీసం ప్రయత్నిస్తున్నాను. ఇన్నాళ్ళు ఆ ప్రయత్నం కూడా లేదు కదా! ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం అనేది నిరంతరం చేస్తూనే ఉన్నాను. చేస్తూనే ఉంటాను. అంటే ఈ యొక్క ప్రతి పాజిటివ్ థాట్‌ని జరిగిపోయినట్లుగా మనం అనుకోవాలండి. ఇన్నాళ్ళు మనం ఎట్లా ఉంటది మనం విగ్రహారాధనలో ప్రాపంచ విద్యలో ఉన్నప్పుడు దేవుడా నేనిట్లా చెయ్యాలి. నాకిట్లా అయ్యేలాగా నన్ను దీవించండి. నాకిట్లా అవ్వాలి. నాకిట్లా కావాలి అంటే అన్నీ అవ్వాలి, కావాలి, జరగాలి ఎప్పుడో జరిగిపోయేదానికి ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నట్లుగా అర్థం అనమాట. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము? అన్నీ జరిగిపోయినట్లుగా భావిస్తామనమాట. ఏ పని మనం చెయ్యాలి అనుకున్నా కూడా అది జరిగిపోయింది. అలా జరిగేలా చేసినందుకు విశ్వానికి ధన్యవాదములు. ఇలా ఎన్నటి నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసేయగలిగాను. ఇలా చేసేయగలిగే ఆత్మజ్ఞానాన్ని పొందినందుకు నాలో ఉన్న ఆత్మకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ప్రతిదీ కూడా జరిగిపోయిన భావన మనం పెంచుకుంటే ఏంటంటే, ప్రతి క్షణం ఎరుకలోనే ఉంటాం. ఓకే. జరిగిపోయింది. నేను ఇది చేశాను. నేను ఇప్పుడు నాలో ఎటువంటి సరికాని నమ్మకాలు లేవు. నేను ఆత్మీయత ఎరుకననే విషయాన్ని నేను పూర్తిగా అవగతమైంది అని ఆలోచన చేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడేమవుతుంది మన యొక్క భౌతిక, మానసిక మరి భావమయ అవసరాలన్నింటినీ గూడా ఈ ఎనర్జీ లీకేజ్‌లో మన మీద ఒత్తిడి చేయకుండా మనం స్వతంత్రంగా అంటే మానసికమైన స్వతంత్రంగా జీవించే అవకాశాన్ని ఇస్తూ ఉంటాయన్నమాట. మానసికమైన స్వతంత్రం అంటే ఏంటి మాస్టర్స్? అంటే మనం చేసే ప్రతి ఆలోచన మీద మనకిప్పుడు భయం ఉండదు. అంటే మనకి ఎరుకొచ్చేసింది. మనం మాట్లాడే ప్రతి మాట మీద మనకి ఎరుకొచ్చేసింది. మన ప్రవర్తన సరిగా మారిపోయింది. మనకిప్పుడు వాటి గురించి ఎటువంటి అనుమానము లేదు. అంటే ఈ ప్రతి దాన్ని మనం జయించేసాం. అంటే నేను జయించేసాను. ప్రతి మనోభావాన్ని, నా యొక్క జీవన గమనాన్ని నేను పూర్తిగా మార్చేసుకున్నాను. మారిపోయింది. ఈ పాజిటివ్ థాట్ వల్ల మనకి ఎన్ని ఒత్తిళ్ళొచ్చినా కూడా నాకు ఈ రోజున ఒక ఒత్తిడొచ్చింది. ఈ ఒత్తిడికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను అంగీకరించేసాను. ఏ ఒత్తిళ్ళొచ్చినా కూడా నేను అంగీకరించేస్తాను. నేను దాన్ని కష్టంగానే తీసుకోను, అవమానంగానే తీసుకోను, భారంగానే అస్సలు తీసుకోను. అనే స్ట్రాంగ్ మైండ్‌కి మనం వచ్చేసాము అనే ఒక దృఢమైన సంకల్పం ఉంది చూసారా మాస్టర్స్? ముందు మన హృదయంలో ఉన్న భారాన్ని తగ్గిస్తాయండి. హృదయంలో ఎప్పుడైతే భారం లేకుండా ఉంటుందో, మీ మైండ్‌లో ఎప్పుడైతే ఖాళీగా శూన్య భావనలు పెంపొందించుకుంటూ, ప్రతిదాన్ని పాజిటివ్‌గా తీసుకుంటాను. అంటే ప్రతి కష్టము, నష్టము నాకు మెట్టు. ఇట్లాంటి ఎన్నో మెట్లని, ఎన్నో జన్మల నుంచి నేను దాటుకుంటూ వచ్చాను కాబట్టి, ఇప్పుడు నాకెంతో ఇది సునాయాసము. అంటే ప్రతీదీని నేను అంగీకరించేసాను. ప్రతి దానికి కూడా నాకు ఎటువంటి అలజడి లేదు. ఎందుకంటే మన గురువుగారు ఏం చెప్పారు? ఎప్పుడైతే నువ్వు ప్రాపంచికంగా నేను సుఖంగా, ఆనందంగా జీవిస్తున్నాను అంటే, నీకెటువంటి ఆత్మజ్ఞానం లేనట్టే. నాకెన్నో కష్టాలున్నాయి. నాకెన్నో నష్టాలున్నాయి. నాకెన్నో అవమానాలున్నాయి. అయినా నేను హ్యాపీగా జీవించాను. ఎప్పుడు నా జీవితంలో ఆనందమే. నా కష్టం కూడా నాకు ఆనందంగానే ఉంటుంది అని ఎవరైతే స్ట్రాంగ్‌గా చెప్పగలిగామో, మనతో మనం చెప్పుకోగలిగామో, ఆ రోజున మనం ఏ లీకేజ్ వచ్చినా కూడా మనం కోల్పోము. మనల్ని మనం కోల్పోకుండా ఉంటామండి. ఆ ధ్యానం ద్వారా వచ్చే శక్తిని మనం కోల్పోకుండా, జారి విడుచుకోకుండా మనం స్ట్రాంగ్‌గా జీవించే అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు అంటే దీన్నే స్వీయ సంరక్షణ లోపం అంటే మనల్ని మనం కాపాడుకోగలగటం ఏ విధంగా ఉండాలి అనే దానికి చెప్తున్నారన్నమాట. ప్రతిదీ జరిగిపోయింది. జరగాలి కాదు జరిగిపోయింది అనే పాజిటివ్ థాట్ వల్ల మనల్ని మనం ఎప్పటికప్పుడు మనం సంరక్షించుకుంటూ ఉంటామని తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. మరి అందుకే చూడండి ఇప్పుడు రోజుల్లో అందరూ యోగాలని, ధ్యానమని, మరి ఆత్మతో అనుసంధానించుకుంటూ ఉండాలని రకరకాల ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. మరి ధ్యానంలో వచ్చిన శక్తిని కాపాడుకోవాలని మనం ధ్యానం గురించి చెప్పుకుంటున్నాము. ఎన్నో లీకేజీల గురించి చెప్పుకుంటున్నాము. సరైన ఆలోచన ఉండాలని చెప్పుకుంటున్నాం కదండీ! కానీ సరైన ఆరోగ్యం కూడా అవసరమండి. సరైన ఆరోగ్యం కూడా ఎంతో అవసరము. అందుకే యోగా, ప్రాణాయామం అని కూడా మనకెప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే, ఇప్పుడు చూడండి ధ్యానంలో మనకి కర్మ ప్రక్షాళన జరిగినప్పుడు, శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా దూరం అవుతాయని చెప్తున్నామా అండి? అదే మనం ముందే ఆరోగ్యాన్ని గనక సరైన ఆహారం వల్ల, సరైన యోగాల వల్ల, సరైన వల్ల చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది? మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఈ ధ్యానంలో ప్రత్యేకంగా ఆరోగ్యం కోసం కర్మ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉండదనమాట. మన మనం చేసే ఆ యొక్క ధ్యాన శక్తి మనం అంతర్ముఖ ప్రయాణం చేయడానికి వెంటనే మనం దాంట్లో వెళ్ళడానికి సహాయపడుతుంది మాస్టర్స్.
అందువల్ల ఏంటంటే నువ్వు ధ్యానంలోకి రాకముందే నువ్వు ఆరోగ్యంగా కూడా తయారయ్యే ఒక ఆ జ్ఞానానికి నువ్వు పెంచుకున్నావంటే నీ యొక్క ఆత్మ సంరక్షణ లోపం అనేది జరగకుండా నువ్వు వెంటనే అంతర్ప్రయాణం చేయగలవు అని చెప్పి అంటున్నారనమాట. కానీ ఇంత ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళకి ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని నష్టాలు ఎందుకు? కాబట్టే మనం కొన్ని విషయాలు తెలుసుకున్నా కూడా ఆ జ్ఞానవంతమైన జీవితాన్ని జీవించలేకే ప్రతి విషయాన్ని ధ్యానంలోనే మనకు అన్నీ వచ్చేయాలని చెప్పని ప్రయత్నం చేయటం వల్ల ఆ ధ్యాన శక్తిని రకరకాల విషయాల మీద ఎక్కువగా మనం ధారపోస్తూ ఉన్నామండి. అందుకే ఆత్మీయ చేరికకి వెళ్ళటానికి లేట్ అవుతుంది మనందరికీ కూడా. అందువల్ల ఏంటంటే ఈ ఆత్మీయ చేరిక మనకి లేట్ కాకుండా ఎప్పటికప్పుడు మనం సంరక్షించుకుంటే మనల్ని మనము ఆహార నియమాలు ఇప్పుడు మన గురుగారు మనకి చెప్పారు గదండీ! ఆల్‌మోస్ట్ ఇప్పుడు మనం ఒకళ్ళు కొత్తగా చెప్పేదేం కాదు. ఈరోజు నేనే వచ్చి మన గురువు గారే నీ శాకాహారం మీద, నీ యొక్క ఆరోగ్య విధానాల మీద నువ్వు గుర్తెరుగు. శాకాహారమే కదా! నువ్వు సరికాని విధంగా నువ్వు తినరాదు. సిస్టమాటిక్‌గా నువ్వేదైనా సరే ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. మాంసాహారం గురించి మాత్రమే కాకుండా శాకాహారాన్ని గూడా నువ్వు ఎంత పరిమితంగా తీసుకోవాలనే విషయాన్ని గూడా మనకి ఎంతో చెప్పడం జరిగింది. ఎందుకనుకుంటున్నారు? మన శాకాహారాన్ని గూడా సరివైన విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మన ధ్యానంలో వెంటనే లోపల ప్రయాణం చేయటం వల్ల అద్భుతంగా ఆత్మీయ తేజం మనం వెంటనే పొందగలుగుతాం అన్నమాట. శరీరం అంతా బరువుగా ఉండి, అనారోగ్యంతో ఉండి, మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, ఎక్కువ సేపు కూర్చోగలమా అండి? ఎంతసేపటికి కూర్చున్నప్పుడు నుంచి ఎప్పుడెప్పుడు లేచేద్దామా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ కూర్చున్నా గానీ, కూర్చున్న దాని మీదే ధ్యాస. అటు ఇటు కదులుతూ, ఏ ఆలోచనతో వస్తూ పోతూ ఉండి, అంటే లోపల ప్రయాణం ఒక శూన్య భావనలని మనం పొందడానికి చాలా సమయాన్ని తీసేసుకుంటూ ఉంటామనమాట. అందువల్లనే మనం యోగాలని, ధ్యానాలని, ప్రాణాయాలని ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తాం కదా! ఇక ప్రాణాయామం ఎందుకని అనుకుంటారేమో. కానీ శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది ఒక ఆత్మీయ తీరికను పెంపొందించుకోవడం కోసం ఆ శ్వాస మీద ధ్యాస మాస్టర్స్. ప్రాణాయామం చేసేది ఎందుకంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటిని కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసం ప్రాణాయామం చేస్తూ ఉంటాం. మరి సరైన ఆరోగ్యంగా ఉండాలని శాకాహారం అద్భుతంగా ఉండాలని ఎందుకు చెప్పారు మరి? శాకాహారం అద్భుతంగా తీసుకుంటూ, చక్కటి ప్రాణాయామాలు చేసుకుంటూ, భారీగా ఏం అవసరం లేదండి. ఒక్క 10 నిమిషాలు మన రోజులో మన మీద మనం శ్రద్ధ పెట్టుకుంటే, స్వీయ సంరక్షణ పెట్టుకుంటే, ఒక 10 నిమిషాలు మనం అద్భుతంగా అంతర్ముఖ ప్రయాణం అనేది మనకు చాలా సహాయం అయిపోతుందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న రోజు బయటికెళ్ళినప్పుడు ఒకళ్ళు ధ్యానం చేయించానన్నమాట. ఒక 10 మెంబర్స్‌కి. చేయించినప్పుడు వాళ్ళు అప్పుడే భోంచేసొచ్చి కూర్చున్నారంట. గృహప్రవేశం ఫంక్షన్‌కి ధ్యానం చెప్పమంటే వెళ్ళానన్నమాట. అందరూ భోంచేసొచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ధ్యానంలో కనీసం 45 మినిట్స్ కూర్చున్నారు మాస్టర్స్. కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, "మేడం రోజు మేము చేస్తాం కానీ, ఇట్లా మాకు లోపలికి శూన్యంగా, హాయిగా ఏ రోజు మాకు అనిపించలేదసలు. పైపెచ్చి భోంచేసొచ్చి కూర్చున్నాము. కొంచెం బరువుగా అనిపించింది పొట్ట, శరీరము. అది గనుక లేకపోతేనా ఇంకా ఎక్కువ సేపు కూర్చునేవాళ్ళం మేము" అన్నారు. అంటే భోజనం చేసొచ్చి, అందరితో మాట్లాడొచ్చి, అన్‌ఈజీగా వచ్చి కూర్చున్నా 45 మినిట్స్ కూర్చున్నారు కదలకుండా. మరి ఆహారం లేకుండా అంటే వాళ్ళే ఆ మాట అన్నారన్నమాట. నేను కూడా చెప్పలేదు వాళ్ళకప్పటికి. అంటే వాళ్ళకే అర్థమైంది. ఓకే. ఆహారం గనక లేకుండా పొట్ట తేలిగ్గా ఉండుంటే ధ్యానంలో ఇంకా బాగా కూర్చోగలిగేవాళ్ళు అని వాళ్ళంతట వాళ్ళే చెప్పారు అంటే దానికెంత వాల్యూ ఉందో అర్థం చేసుకోండి. అవునండి? అదే స్వీయ సంరక్షణ లోపం అంటే. ఆ స్వీయ సంరక్షణ ఉంటే గనక మన ఆత్మపరంగా అద్భుతంగా ఎదిగే అవకాశం నిరంతరం ఉంటుంది మాస్టర్స్. మరి ఇంకొకటేంటి విషపూరితమైన బంధాలు. మరి ఇప్పటిదాకా కూడా మన జీవన విధానంలో విషపూరితమైన బంధాలు ఎట్లా ఉన్నాయంటే, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు కావచ్చు, మన చుట్టాల్లోనే కావచ్చు. మరి మనల్ని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసే క్రమంలో ఏం చేస్తారు, వాళ్ళు వెనక్కి లాగేస్తా ఉంటారు. కానీ వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం మనం చేస్తుంటే, వీళ్ళు అద్భుతంగా ధ్యానం చేస్తారా? ముందుకెళ్తారా? వీళ్ళు ఎట్లా వెనక్కి లాగాలని చెప్పి చేసే ఇటువంటి నకారాత్మక ఆలోచన వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారనమాట. కానీ మనం గమనించుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఫిజికల్ లైఫ్‌లో ఉన్నప్పుడు సరికాని స్నేహాలంటాము. వీడు సా చెడు చెడు సావాసాల వల్ల వీడు పాడైపోయాడు అని అనుకుంటామా అండి? చెడు సహవాసాల వల్ల. కానీ అటువంటి బంధాలన్నిటిని మనం ఏం చేస్తాం అంతకుముందు కంటిన్యూ చేస్తాం. ఎందుకు మనకు నాలెడ్జ్ లేదు. అంటే ఎటువంటి వారితో మనం మాట్లాడాలి? ఎటువంటి వారితో మనం భజన సాంగత్యం చేయాలి? ఎటువంటి వారితో మనం స్నేహం చేయాలి? ఒకవేళ వాళ్ళు మన బంధువులైనా సరే మనం వాళ్ళని దూరం పెట్టేయాలి అని చెప్పని అంటున్నారు మన గురువుగారు. నీకు
నీ స్వీయ సంరక్షణ లోపానికి నీకు అడ్డొచ్చే ఏ బంధమైనా సరే మనకు అవసరం లేదు. అంటే భర్తనా, పిల్లలనా, కుటుంబ సభ్యులా, ఇంకొకళ్ళా అని కాదు. అంటే మనం ముందు వాళ్ళకి వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్‌లని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేస్తూ ఉంటామో, అంటే మనం ధ్యానం చేస్తూ, మనం సాధన చేస్తూ, వాళ్ళకి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ, ఆ విధంగా కొనసాగిస్తూ ఉన్నా కూడా వాళ్ళలో మార్పు రాలేదు అంటే, మనం వాళ్ళని ఒక అడుగు దూరంగా పెట్టండి. సరికాని బంధాల్లో ఇరుక్కుపోయి మీ సమయాన్నంతా వృధా చేసుకొని, మరి మీలో ఉన్న జ్ఞానం అంతా కూడా మీరు ధ్యానం ద్వారా వచ్చిన శక్తి అంతా కూడా మీరు లీకేజ్ చేసుకోవద్దు. మరి ఎందరో చూడండి. ఈ యొక్క లీకేజ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే, ఇది మనం ఎప్పుడైతే మనం గమనించుకుంటామో, అప్పుడు ఆ లీకేజ్ నుంచి మనం బయటపడగలమండి. ఈ యొక్క ఎరుగు ఎప్పుడు మనం కోల్పోతామో, మరలా మనం అందులోకి ఆ ఊబిలోకి కూరుకుపోతూ ఉంటామనమాట. అవునండి. ఇప్పుడు చూడండి చాలా మంది ధ్యానం చేస్తుంటే ఇష్టపడరన్నమాట. కామెంట్ చేస్తూ ఉంటారు. "ఏంటి ధ్యానం? ఇప్పుడే ధ్యానం అవసరమా? నువ్వేమైనా ముసలోడివయిపోయావా? చిన్న వయసులో చేసేది కాదు ధ్యానం అంటే. ఏదో 50 ఏళ్ళు, 60 ఏళ్ళకి చేసేది ధ్యానం అంటే. ఏది వయసు మీద పడే కొద్దీ చేసేదని" చెప్పి ఇట్లాంటి సరికాని మాటలు అజ్ఞానం వల్ల మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళని చెప్పే ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళలో మార్పొచ్చే విధంగా ప్రయత్నం మనం చెయ్యాలి. ఒకవేళ చేయలేదు అంటే వాళ్ళలో మార్పు రాలేదు అంటే మనం నైస్‌గా సైడ్ అయిపోతూ ఉండాలి. అంటే ఈ ఎరుక రావడమే మనకి చాలా ముఖ్యం అన్నమాట. సరికాని బంధాన్ని అలా దూరం పెట్టేసి మన ధర్మంగా మనం చేసిన పని చేసేస్తూ మనం వాళ్ళని దూరం అయిపోతూ ఉండాలి. వాళ్ళకే అతుక్కొని ఉండాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. ఇప్పుడు అట్లా నేను చాలా చేశాను మాస్టర్. మా స్నేహితులు చిన్న వయసు అప్పటి నుంచి ఉండేది మా ఫ్రెండ్స్ ఉన్నారండి ఇద్దరు, ముగ్గురు. ఎంత మరి అజ్ఞానంగా ఉన్నారు అంటే చాలా చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఎంతో ప్రయత్నం చేయడం జరగడం వల్ల కూడా ఎటువంటి మార్పు రాకపోయేసరికి నేను వాళ్ళందరితో నైస్‌గా దూరం అయిపోతూ వచ్చా. జస్ట్ కనబడ్డప్పుడు మనం శత్రుత్వంగా ఉండమని చెప్పలేదండి. బంధం నుంచి దూరం అయిపో అని చెప్పారు గానీ, శత్రువులుగా ఉండమని చెప్పలేదు. వాళ్ళ మీద ఎటువంటి శత్రు భావన మనం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ అట్లా మనం భావించామనుకోండి, మళ్ళీ అదొక కర్మ మళ్ళీ ఏర్పరచుకున్నట్లే అవుతది. ఎవరికీ మనకు శత్రువులు వద్దు, మిత్రులు వద్దు. శత్రుత్వం వద్దు, మిత్రుత్వం వద్దనమాట. సరికాని బంధం నుంచి నువ్వు దూరంగా ఉండు అంతే తప్ప, ఏ భావన వద్దు మనకి. అంటే ఈ భావాలు గూడా లేకుండా మనం ఆత్మీయత ఎరుగుతో జీవిస్తూ ఉంటే, మరి ఈ ఒక విషపూరితమైన బంధాల నుంచి కూడా మనం దూరం అయిపోతూ ఉంటామనమాట. అప్పుడు మనలో ఉన్న లీకేజే మనం కాపాడుకోగలం. మరి ప్రతిరోజు నాలుగో విషయం ఏంటంటే, పని ఒత్తిడితో ప్రతిరోజు బిజీగా ఉంటూ ఉంటాం మనం. ఈ బిజీగా ఉండటం వల్ల మనం ఏం చేస్తాం, ధ్యాన సాధన తగ్గిస్తూ ఉంటారు. నిన్న చేసాం గదలే, ఇవాళ సాయంత్రం చేద్దాం, మధ్యాహ్నం చేద్దాం, కొంచెం పనుంది కదా అని మనం డిలే చేస్తూ ఉంటాం. కానీ మనం భోంచేయటం కానీ, ఏదైనా ఆఫీస్ వర్క్ గానీ, ఇంకేదైనా వర్క్ గానీ ఏదైనా ఉంది అంటే, మనం దాన్ని డిలే చేస్తాం మాస్టర్స్. మనకు అవసరమైన పనులు మాత్రం మనం బాగానే చేసుకుంటాం. ధ్యానం విషయం వచ్చేసరికి ఇప్పుడు చేద్దాంలే, ఇందాకే అరగంట చేశాము, ఇంకో గంట, ఇంకో పూట ఇంకోసారి చేస్తాంలే అని సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియా వార్తలు వింటూ ఉంటారు. మరి నలుగురితో కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చేస్తూ ఉంటారు. మరి ఆఫీస్ వర్క్ మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చినప్పుడు మన గురువుగారు ఏం చెప్తారంటే, మేము ఎంప్లాయీస్ అండి మాకు కుదరట్లేదు" అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అంటే ఒక టీచర్స్ గాని, ఒక ఎంప్లాయీస్ గాని వాళ్ళ ఆఫీసుల్లో ఉన్నప్పుడు ఏమాత్రం బ్రేక్ టైమ్ వచ్చినా గూడా మధ్యలో 5 నిమిషాలు కుదిరినా మీరు ధ్యానంలో కూర్చోవచ్చు. 5 నిమిషాలు కుదిరినా మీరు కళ్ళు మూసేయండి. అంటే ఈ 5 నిమిషాల వ్యవధిలో మీ పక్క వాళ్ళతోటో, మీ తోటి వాళ్ళతోటో పిచ్చా కబుర్లు వేసి సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ఆ సమయాన్ని వృధా చేయకుండా నువ్వు ధ్యానంలో ఉంటావో, నువ్వు చేసే ఆ యొక్క పని కూడా ఎంతో వాల్యుబుల్‌గా ఉంటుందన్నమాట. నువ్వు చేసే పని ఆఫీస్ వర్కే అయినా కూడా అందులో కూడా నైపుణ్యతని నువ్వు చూపిస్తూ ఉంటావు. అందువల్ల ఏంటంటే నీకొచ్చిన విరామ సమయాన్ని కూడా ధ్యానం చేసుకుంటూ మన శరీరాన్ని, మన ఆత్మని రీచార్జ్ చేసుకుంటూ ఉంటాము. మరి మన యొక్క లక్ష్యాలను, మన యొక్క విజయాలను అందుకునే ఈ సమయంలో మనం ఏం చేయాలి? ఏం చెప్తున్నారంటే విజువలైజేషన్ చేయమంటున్నారన్నమాట. అంటే విజువలైజ్ చేయమంటున్నారన్నమాట. ఎట్లా విజువలైజేషన్ అంటే మాస్టర్స్, ఏదైనా మనం అనుకున్న పని సక్రమంగా జరిగిపోయింది. హ్యాపీ. ఇందాక మనం అనుకున్నాం కదా! మిర్రర్ వర్క్ చేసుకోండి. ప్రతి పని కూడా అయిపోయింది అని ఒక పాజిటివ్ థాటే మిర్రర్ వర్క్ అంటే మాస్టర్స్. వేరే ఏదో అద్భుతం ఏమి మనం భావించాల్సిన అవసరం ఏమి లేదనమాట. ఈ విజువలైజేషన్ అంటే అయిపోయిందని ఒక భావన చేయడాన్నే విజువలైజేషన్ అంటే మనకు ఒక ముఖ చిత్రంగా కనపడింది అన్న ఒక భావన అన్నమాట.
అయితే ఈ టెక్నిక్స్ ద్వారా మనం ఎనర్జీ లీకేజీల నుంచి బయటపడే అవకాశం మనకు ఉంటుంది. మరి ఎన్నో రకాలైన విధానాలు మనకి అందించినారు మరి మన గురువుగారు. మరి నువ్వు తెలుసుకున్న ఈ ఈ పొందిన జ్ఞానాన్ని నువ్వు లీకేజ్ కాకుండా ప్రతి క్షణం నువ్వు సమయాన్ని వృధా చేయకుండా ఉంటేనే మనలో ఉన్న ఆ శక్తిని మనం కాపాడుకుంటూ ఉంటాం మాస్టర్స్. మరి ఇంకో ఐదవదేంటంటే, మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులకి మనము సరిహద్దులు ఏర్పరచు చేసుకోలేకపోతున్నాము. అంటే మనకు మన చుట్టూ ఉన్న ఈ యొక్క ఏ సరిహద్దులేంటి? మనం ఆత్మీయత ఎరుగుతూ ఉన్నప్పుడు, మరి మన చుట్టూ అంటే ప్రతి క్షణం మన వ్యక్తిత్వాన్ని కాపాడుకునే దానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? లేదా? అనేదే సరిహద్దులు ఏర్పరచుకోవడం అంటే మాస్టర్స్ ఇక్కడ. ఇప్పుడు సరిహద్దు ఏర్పరచుకోవడం అంటే చూడండి, ఇప్పటి నుంచి మనం ఆలోచించేద్దాము. ఈ సరిహద్దు అంటే ఏమిటి? అంటే మన ప్రవర్తన సరళిని, మన ఆలోచన విధానాన్ని, మన వాక్కుని మనం ఎట్లా కంట్రోల్‌లో పెట్టుకోగలగడం. అంటే మనం ఇంకా సరళంగా చెప్పుకోవాలి అంటే సరిహద్దుల్ని ఏర్పరచుకోవడం అంటే కంట్రోల్‌లో పెట్టుకుంటున్నామా లేదా? అవగతంలో చేసుకుంటున్నామా లేదా? ఎరుకలో ఉంచుకుంటున్నామా లేదా? అనే పాయింట్‌ని మనం సరిహద్దుగా ఏర్పరచుకున్నామా లేదా? అన్న విషయానికే మనకు చెప్పారన్నమాట. అంటే మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక గృహిణి కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, మనకు ఒక కూలి పని చేసుకునే ఒక వ్యక్తి కావచ్చు. ఎవరైనా సరే ఆత్మీయత ఎరుగలే ఉండాల్సిన వ్యక్తులే మాస్టర్స్. ఎవరు గూడా తక్కువ కాదు. ఎవరు కూడా ఎక్కువ కాదు. ప్రతి ఒక్కళ్ళం గూడా మనము ఈ యొక్క సరిహద్దులను ఎవరైనా సరే ఈ ఆత్మీయత ఎరుకలోకి రావాలి అని ఎవరైతే ప్రయత్నిస్తారో, వారు ఈ యొక్క ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిందే. మరి మనకు నచ్చని విషయాన్ని వెంటనే నో చెప్పేయగలగాలి. ఇప్పటిదాకా మనం ఏమనుకుంటామండి, అయ్యో! గబుక్కున నో చెప్పలేము. మన ఫ్రెండ్ గదా! మన సిస్టర్ గదా! మన వాళ్ళు గదా! అని నచ్చని విషయాన్ని బలవంతంగా ఓకే అని ఒప్పుకుంటాం అన్నమాట. ఆ పని చేయడానికి కూడా మనం సిద్ధపడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ మన లోపల ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఎరుక ఆత్మీయత ఎప్పుడైతే ఎరుక వస్తుందో నీకు, నీకు నచ్చని విషయాన్ని నువ్వు నో చెప్పేస్తావు. ఇక్కడ ఎటువంటి మొహమాటాలకు కానీ, ఎటువంటి సరికాని ఆలోచనలకు కానీ తావే లేదు. అంటే ఎప్పుడైతే నీలో ఆత్మీయత ఎరుకను పెంపొందించుకుంటావో, అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న విషయాన్ని, నీ అంతరంగంలో కలిగిన విషయానికి నువ్వు నో చెప్పగలవు మాస్టర్స్. అంటే ఆ ధైర్యం వస్తుంది. ఆ ఆత్మధైర్యం వస్తదనమాట. మరి ఆరవదేంటంటే గతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాము. చూడండి మనం ఎప్పుడు గూడా మొదటి నుంచి మన జన్మ తీసుకోవడం మొదలు నుంచే జరిగిపోయిన విషయాల్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాం. బాధపడుతూ ఉంటాం. ఆనందపడుతూ ఉంటాం. దుఃఖిస్తూ ఉంటాం. ఆ విషయాన్ని చర్చిస్తూ సమయాన్నంతా వృధా చేస్తూ ఉంటాం. కానీ ఆ ఎరుకలో మాత్రం ఉంటాం. ఓకే. అయిపోయింది కదా! ఇప్పుడెందుకు? అయిపోయిన విషయాన్ని ఇప్పుడు తలుచుకొని ఏం చేస్తాం? అది దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు. సరే ఆనందాన్ని తలుచుకోండి. ఆనందాన్ని ఎవరైనా తలుచుకుంటున్నామా? ఓకే. నేను ఆ సమయంలో ఎంత కష్టం వచ్చినా గూడా, ఎంత అవమానం వచ్చినా గూడా నేను దాన్ని ఓవర్‌కమ్ అయిపోయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అని ఈ విధమైన గతాన్ని ఎవరన్నా తలుచుకున్నారా? అంటే చూడండి మనకున్నయన్ని కష్టాలు, నష్టాలు, అవమానాలే గదా! మనకు సంతోషాలు ఎక్కడున్నాయి వాటిని తలుచుకోవడానికి అని అంటారేమో. కానీ చూడండి గమనించండి. ఏ ఒక్క 10 కష్టాల్లో ఒక్క ఆనందం అన్నా లేకుండా మన జీవితంలో ఉండనే ఉండదండి. మనం దాన్ని ఎరుకలు తెచ్చుకుంటే మనకు అర్థమవుతుందనమాట. నేను గూడా ఆనందంగా, సంతోషంగా గడిపిన క్షణాలు ఉన్నాయి. ఆ గడిపిన క్షణాలను నువ్వు గుర్తు తెచ్చుకో. ఆ విధంగా నేను నిరంతరం ఉండే ప్రయత్నం నిరంతరం నేను చేస్తూ ఉంటాను. అని ఇటువంటి ఆత్మీయత ఎరుకను నువ్వు పెంపొందించుకో అంటున్నారు. అంతే మనం ఏం చేస్తాము? ఆ ఒక్క విషయాన్ని మర్చిపోయి మిగతా 9 విషయాలు పట్టుకొని మనం దిగులు పడుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే మరి ఉన్న దుఃఖాలు దిగులు పడడం అనేది ఎవరైనా చేసే విషయమే మాస్టర్స్. కానీ మనం ధ్యానం చేసేవాళ్ళం ఏం చేయాలంటే మనకి అన్ని కష్టాలే ఉంటాయి. అన్ని నష్టాలే ఉంటాయి. మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం సుఖాల్లోనే ఉంటాం. సంతోషాల్లోనే ఉంటాం. మనకే కష్టం లేకుండా పోతుందేమో అనే అజ్ఞానం అనేది ఎవ్వరికీ వద్దు. మన కష్టాన్ని, నష్టాన్ని గూడా మనం ఆనందంగా స్వీకరించగలిగే అద్భుతమైన జ్ఞానవంతులుగా మనం తీర్చిదిద్దబడాలి. మనం మనకు సంబంధించిన ఎటువంటి గతాన్నైనా సరే, మనం దాన్ని పట్టుకొని వేలాడే అవసరమే మనకి వద్దు. మరి గతం అంటే మన ప్రాపంచికంగా ఉండే గతం మాత్రమే కాదు మాస్టర్స్. మరి మనం గత జన్మల నుంచి ఎన్నో పుణ్యకర్మల్ని, పాపకర్మల్ని మోసుకొచ్చుకొని ఎన్నో మన సంచిత కర్మలను
కర్మలు ఏర్పరచుకొని ఈ జన్మలో అడుగు పెడుతూ ఉంటాం. మరి ఈ జన్మలో ఉన్న ఈ యొక్క గత జన్మల తాలూకు ఈ పాప కర్మల్ని, పుణ్యకర్మలన్నీ గూడా మనం మోస్తూ ఉండాలా? అవసరమే లేదండి. ఈ యొక్క గత జన్మల్లో ఉండే ఈ పాప కర్మల్ని, పుణ్యకర్మలన్నిటిని గూడా మనం ఈ ధ్యానంలో కర్మ ప్రక్షాళన చేసుకుంటూ ఉండవచ్చు. నిరంతరం ధ్యాన సాధన వల్ల నాడీ మండల శుద్ధిలో జరిగే కర్మ ప్రక్షాళన వల్ల నీలో ఉన్న గతంలో తెచ్చుకున్న కర్మలన్నీ గూడా నువ్వు ప్రక్షాళన చేసుకోవచ్చు. అంటే ఇటు ప్రాపంచికమైన వాసనల్ని ప్రక్షాళన చేసుకోవచ్చు. ప్రాపంచికంగా మనం అనుభవించిన సంఘటనల నుంచి మనం పొందిన ఆ మనోభావాల నుంచి మనం దూరం అవ్వచ్చు. అలాగే గత జన్మల నుంచి తెచ్చుకున్న ఆగతం కూడా మనం కర్మ ప్రక్షాళన చేసుకోవచ్చు. గతం అంటే ప్రాపంచికమైన గతం మాత్రమే కాదు. గడిచిన జన్మల నుంచి వచ్చిన కర్మల్ని కావచ్చు, మన మనోభావాలు కావచ్చు, ఏ విషయాలైనా సరే గతమే కాదు కాబట్టి, ఈ యొక్క గతంలో ఉన్న సరికాని విషయాలన్నిటి మీద మనం పట్టు సంపాదించి వాటి గురించి మనం వదిలివేయాలి. అంటే ప్రతిరోజు కూడా మనల్ని మనం విదిలించుకోవాలనమాట. చూడండి ప్రతిరోజు మనం ఇల్లు తుడుచుకుంటాము, మనం స్నానం చేస్తాము, మంచి మంచి బట్టలు వేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. మరి ప్రతిరోజు మనం వంట చేసేటప్పుడు మన పాత్రలు కూడా మనం క్లీన్ చేసుకుంటూనే పాత్రలని వంటకు ఉపయోగిస్తాం కదా మాస్టర్స్. అంటే ఈ యొక్క శుభ్రతని మనం ప్రాపంచికంగా ఉండే శుభ్రతని, పైపైన ఉండే వస్తువులకు సంబంధించిన శుభ్రతని మనం పాటిస్తూ ఉన్నాం. కానీ లోపల ఉండే శుభ్రతని ఎవరన్నా పాటిస్తున్నామా? మన అంతరంగంలో పాటించే శుభ్రతని మనోభావాల నుంచి వచ్చే మురికిని మనం పోగొట్టుకుంటున్నామా? ఆ గతం తాలూకు ఆలోచన నుంచి మనం ఎవరైతే విడిపడి ఉంటామో, మనం అద్భుతంగా మన యొక్క శక్తిని మనం కాపాడుకోవచ్చు. అంటే ఇటువంటి లీకేజ్‌ని అంటే గతాన్ని పట్టుకొని వేలాడే ఈ లీకేజ్‌ని కూడా మనం చక్కగా ప్రక్షాళన చేసుకోవచ్చు మాస్టర్స్. మరి ఇంకా ఏమనుకుంటున్నా కర్మ సిద్ధాంతం పనిచేసే విధానంగా ఆలోచిస్తే ఓకే. రాత్ గయి తో బాత్ గయి. ఓకే. ఒక రోజు వెళ్ళిపోయింది, గడిచిపోయింది, ఇది కూడా గడిచిపోయింది అని సహజంగా తీసేసేయగలిగే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్తున్నారండి. మరి ఇంత శక్తి ఇతోధికంగా మనం ప్రవేశించేదాన్ని మనం ఎరుకలో ఉంచుకుంటున్నామా లేదా? ఈ శక్తిని మనం కాపాడుకుందాం మాస్టర్స్ నిరంతరం. ఓకే. మరి ఏడవదైన ఆ యొక్క శక్తిని లీకేజ్ ఎలా పోగొట్టుకున్నా చూద్దాం. మరి మన జీవితం పట్ల మనం పొందుతున్న ఆనందాల పట్ల కూడా ఎప్పుడు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలండి. చూడండి మనం ఎప్పుడు కూడా మన మాస్టర్స్ ఏమంటారంటే మన ప్రతిసారి నీ యొక్క ఆత్మీయత ఎరుకల మీద నువ్వు ధన్యవాదాలు తెలుపుకో. నీ యొక్క శరీరం ఆరోగ్యంగా నిన్ను కాపాడుకుంటూ నిన్ను ధ్యానంలోకి శక్తివంతంగా కూర్చోబెడుతున్నందుకు నీ శరీరాన్ని ధన్యవాదాలు చెప్పుకో. మరి నీ శరీరాన్ని అద్భుతంగా నీలోని అవయవాలన్నీ కూడా కణకణాలన్నీ, కండరాలన్నీ కూడా నీకు సహాయం చేస్తున్నాయి కాబట్టి ఐ లవ్ మై బాడీ. నీ శరీరానికి, నీలోని అవయవాలకి నువ్వు థాంక్స్ చెప్పుకో. మరి నిరంతరం కూడా ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తిని నువ్వు తీసుకుంటూ ఉన్నావు. ఆ ప్రాణశక్తికి నువ్వు ధన్యవాదాలు తెలుపుకో. నిరంతరం నువ్వు ఎంతో అద్భుతమైన ఆహారాన్ని తీసుకుంటున్నావు. ఆ ప్రకృతి మాతకి నువ్వు ధన్యవాదాలు తెలుపుకో. మరి నిరంతరం మనకెంతో స్నేహితుల ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. ఎందరో మాస్టర్ల ద్వారా మన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. ఆ మాస్టర్‌లకి నువ్వు ధన్యవాదాలు తెలుపుకో. మన మీద ఎప్పుడు గూడా కొంతమంది కంప్లెయింట్స్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పట్ల మనం శత్రుత్వ భావన లేకుండా స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ ఉంటూ వాళ్ళ మీద గూడా ఓకే. వీళ్ళందరూ నన్ను అవమానిస్తూ ఉండటం వల్లనే గదా! నేను అద్భుతంగా ఈ అవమానాన్ని గూడా దాటుకోగలిగి నేను ఒక ఆత్మీయత ఎరుకని పెంపొందించుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నాకంటూ ఒక శత్రువు లేదు. నాకంటూ ఒక మిత్రువు లేదు కాబట్టి వారందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అప్పుడు మాత్రమే నేనొక ఆత్మీయత ఎరుకనని చెప్పే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం మాస్టర్స్. మరి ఏదైతే మన జీవితంలో లేదో దాని మీదే మనం దృష్టి పెట్టి దాన్నే ఎక్కువగా ఆలోచిస్తూ మన సమయాన్నంతా గూడా ఇప్పటిదాకా మనం వృధా చేస్తూ వచ్చాం. కానీ ఇప్పటి నుంచి మనం ఎరుకతో జీవిద్దాము. మనం ప్రతిరోజు ఏ విషయాల్లో మన శక్తిని లీకేజ్ చేసుకుంటున్నామో అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకుందాము. చాలా తేలికండి. ఎందుకంటే చిన్న టెక్నిక్ మన గురువుగారు మనకెప్పుడు చెప్పారు. ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేస్తే ఇప్పుడు మరి ప్రతిరోజు అన్నమాట. ఇవాళ నాలో వచ్చిన మార్పేంటి? నేను పొందిన లీకేజ్ ఏంటి? నేను పొందిన జ్ఞానం ఏంటి? మరి నిన్నటికి ఇవాల్టికి నాలో వచ్చిన మార్పేంటి? మరి ఇంకా నాలో రావాల్సిన మార్పేంటి? అనే విషయాలన్నిటిని కొన్ని రోజులు అంటే మన మీద మనకి అవగాహన వచ్చేంత వరకు
పుస్తకం మీద మెయింటైన్ చేస్తూ డైరీలో మన మనోభావాలు కనుక రాస్తూ ఉంటే, అంటే ఇవాళ ఎంతసేపు ధ్యానం చేశాను, ధ్యానంలో నాకేమనిపించింది, నాలోని వచ్చిన ఆ యొక్క ఆ భావాలను నేను ఏ విధంగా స్వీకరించాను. అంటే ఒక్క 10 పాయింట్లకి ఎంతో సేపు పట్టదండి. ఒక 5 నిమిషాలు మాస్టర్స్. ఖచ్చితంగా ఇది గనక మెయింటైన్ చేస్తే తర్వాత మన మీదే మనకి ఆటోమేటిక్‌గా ఆ యొక్క పట్టు వచ్చేస్తుందనమాట. ఎరుకొచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం కూడా ఉండదండి. మనకే అర్థమైపోతుంది. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాము అనే విషయాన్ని మనం ఇంకా పట్టి ఆలోచించాల్సిన అవసరం లేకుండానే మనలో మార్పొచ్చేస్తదనమాట. అప్పుడేమవుతుంది, మన శరీరం ఒక వజ్రకాయంలో తయారైపోతుంది. మన మాటే మంత్రంగా మారిపోతుంది. అద్భుతంగా నీ యొక్క జీవన గమనం ఎంతో అద్భుతంగా సునాయాసంగా నువ్వే మార్చేసుకునే స్థితికి నువ్వు వచ్చేసావు. అంటే జరిగిపోయిందని భావించమన్నాంగ మనం. వచ్చేసాం. అయిపోయింది. జరిగిపోయింది. ఈ భూమి మీద నేనొచ్చిన లక్ష్యం నెరవేరిపోయింది. నేను దుఃఖరాహిత్యం పొందేశాను. నేను జన్మరాహిత్యం పొందేశాను. ఈ జన్మలోనే నాకింకా అద్భుతమైన జ్ఞానం వచ్చేసింది. సంసారంలో నిర్వాణ నేను పొందేశాను. నాలో దైవీ గుణాలను ప్రతిరోజు కూడా నేను పెంపొందించుకున్నాను. నేను తిరిగి ఆత్మలోక ప్రయాణం అద్భుతంగా చేస్తున్నాను. ఎందుకంటే ఎన్ని జన్మలు నువ్వు తిరిగి వచ్చినా కూడా ఏదో ఒక జన్మకి నువ్వు ప్రయాణం అనేది చేయవలసిందేనండి. కాబట్టి ఆ ప్రయాణం ఏదో ఈ జన్మలో నేను చేసేసాను. ఈ భూమి మీద నేను వచ్చిన లక్ష్యం నాకు నెరవేరిపోయింది అనే భావాన్ని మనం చివరికి రాగలుగాలి మాస్టర్స్. మరి దీనివల్ల మనం విపరీతంగా లీకేజ్ అవుతున్న ఈ భావనలన్నింటినీ కూడా నేను పూర్తిగా ప్రక్షాళన చేసేసుకున్నా కాబట్టి నా యొక్క జన్మ ధన్యమైపోయింది. మరి ఈ విధంగా ఈ 7 ఎనర్జీని అరికట్టడానికి మనం నిరంతరం ఏం చేస్తూ ఉండాలి అంటే, నిరంతరం ధ్యానము, నిరంతర స్వాధ్యాయము, నిరంతర సజ్జన సాంగత్యం, ఈ యొక్క 3 త్రిమూర్తులు మనకి నిరంతరం అవసరం మాస్టర్స్. మరి తెలుసుకున్న విషయాల్ని ఆచరించుకుంటూ, విచారించుకుంటూ అనే ఈ యొక్క జీవన విధానం కూడా మనల్ని ప్రతిరోజు ముందుకు తీసుకువెళ్తుంది. అంటే వీటిని పంచపాండవులు అంటారు. త్రిమూర్తులు మనల్ని జీవన గమనాన్ని నిర్దేశిస్తే, ఈ పంచపాండవులు మన జీవనాన్ని జన్మరాహిత్య స్థాయికి తీసుకువెళ్తాయి మాస్టర్స్. గమనించండి పర్టికులర్ గా. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, నిధిధ్యాసన, ఆచరణ, ఈ 5 పంచపాండవులు మన జీవితాన్ని జన్మరాహిత్యం స్థాయికి తీసుకువెళ్తాయి. ప్రతిరోజు కూడా మనలోని లీగేజ్లన్నీ కాకుండా అద్భుతంగా ఆ లీగేజ్ని మనం ఎప్పుడైతే స్వీయ సంరక్షణ లోపం లేకుండా ఉంటే అద్భుతంగా మనం ఆ స్థితికి చేరుకోగలం మాస్టర్స్. అందువల్ల ఈ యొక్క ఆత్మీయత పరిశీలన నిరంతరం మనం పెంపొందించుకుంటూ ఉందాం మాస్టర్స్. ఒక్కసారి రీక్యాప్ ఇస్తామండి ఈ 7 లీకేజ్లు ఎలా అని. 1 సెకండ్. ఫస్ట్ది నకారాత్మకమైన ఆలోచనలు మరి సరికాని నమ్మకాలు. మరి రెండవది స్వీయ సంరక్షణ లోపము, విషపూరితమైన సంబంధాలు. 4వది పని ఒత్తిడితో రోజంతా బిజీగా ఉండటం. 5వది మన చుట్టూ సరిహద్దులు ఏర్పరచుకోలేకపోవడం. సరిహద్దులు ఏర్పరచుకోవడం అంటే ఆత్మీయత ఎరుకుని చెక్ చేసుకోవడం మాస్టర్స్. 6వది గతాన్ని పట్టుకుని వేలాడడం. 7వది కృతజ్ఞత రాహిత్యం. అంటే మరి ఈ యొక్క 7 లీకేజీలని ప్రతిరోజు మనం పరీక్షించుకుందాము. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మహాధర్ ఫౌండేషన్ శ్రీ రంగనాథ్ మాస్టర్కి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లకి, జూమ్ లో వీక్షించిన మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.